ముఖ్యమంత్రి అంగీకరిస్తున్నాడు. స్వయాన సీఎం వచ్చే కలెక్టరేట్ ఆఫీస్లో కూర్చున్నారు. మరి ఎందుకు యంత్రాంగం సిబ్బంది దిగువ స్థాయిలో పనిచేయడం లేదు అంటే దానికి ఆన్సర్ కావాలి. రైట్ సార్. గత 4 రోజులుగా విజయవాడలో 1/3 ప్రాంతం నీటిలోనే ఉంది. సో క్రమక్రమంగా ఆ వాటర్ అంతా వెళ్ళిపోతున్న పరిస్థితి సార్. ఇవాళ సాయంత్రానికి మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది. కానీ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బురద అంతా చేరిపోతుంది. తర్వాత అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సో చాలా ముందు చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఇటువంటి టైంలో ఏం చేయాల్సి ఉంది? మొత్తం సింగనగర్ ప్రాంతం చాలా వన్ టౌన్లో చాలా ఫేమస్ ఏరియా సార్ సింగనగర్ అనేది. ఆ సింగనగర్ అంతా మునిగిపోతే ఆ ప్రాంతం నుంచి మొత్తం అందరూ కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు సార్. మొత్తం అక్కడ ఉండలేని పరిస్థితి. ఏమి వాళ్ళు ఇళ్ళకి ఇప్పుడు అక్కడే కాదు, ఈవెన్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా మనకి ఇవాళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. మున్నేరు అసలు కంప్లీట్ బురద నిండిపోయి ఉంది. కట్టుబట్టలతో బయటకు వచ్చారు ప్రజలు. సో అందులో చాలా భయానకంగా ఉన్నమాట నిజం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల 2 అంతస్తుల ఇళ్ళకు నీళ్ళు వచ్చేసాయి. సో ఆ స్థాయిలో వచ్చాయి. ఇప్పుడు ఇమీడియట్గా చేయగలిగింది పోస్ట్ డిజాస్టర్ ఫేజ్. నేను నిన్న కూడా చెప్పాను, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రీ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్ ఉంటుంది. ప్రీ డిజాస్టర్ ఫేజ్లో ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్నెస్. ఇప్పుడు చాలానండి పడవలు కనుక పెట్టుకొని ఉంటే చాలామందిని మనం సురక్షిత ప్రాంతం తీసుకెళ్ళాం. ఇది ప్రిపేర్నెస్. లేదు ఎప్పుడైతే ఇప్పుడు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర వాటర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాటర్ రిలీజ్ చేశారని పత్రికలో వచ్చింది. కానీ ఆ ముందస్తు ప్రిపరేషన్ చేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుంటే ఇలా రిలీజ్ సప్లైస్ ఇక్కడ దాకా జనంలోకి తీసుకెళ్ళడం ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉండే వరకు రిలీజ్ సప్లైస్ వెళ్ళలేకపోతున్నాయి. సో ఇవన్నీ కూడా ప్రివెన్షన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు బుడమేరు లాక్ రిపేర్ చేసి సమయానికి చేస్తుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. మరి ఆ ప్రాబ్లంని మనం తగ్గించుకోగలిగే వాళ్ళం. సో అందువల్ల ఇవన్నీ ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్. ఇప్పుడు చేయాల్సింది రిలీఫ్, రీహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్. విజయవాడ నగరాన్ని డిజాస్టర్ రెసిలియంట్గా భవిష్యత్తులో వరదలు రాకుండా ఎలా చేయగలం? ఎందుకంటే ఇప్పుడు ఇది రాజధాని ప్రాంతం కూడా కాబోతుంది అమరావతి. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శ, చూడు అమరావతి మునిగిపోతుంది అని. అందువల్ల అమరావతి రాజధానిని ఫ్లడ్ రెసిలియంట్ అంటే మహానగరాలు నీటి వనరుల పక్కనే ఉంటాయి, సముద్రాల పక్కన, నదుల పక్కన మహానగరాలు వెలుస్తాయి. ఇది నాగరికత మొత్తం మీరు సివిలైజేషన్ చూసినా మనకి ఇదే కనబడుతుంది. మీకు ముంబై, చెన్నై, మీరు ఏదైనా తీసుకోండి, ఏదో ఒక పెద్ద రివర్ పక్కనో లేకుంటే ఒక ఓషన్ పక్కనో ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆ వరద ప్రమాదం రాకుండా ఎలా చేయగలం? విజయవాడ అంటే ఓల్డ్ సిటీ, దాన్ని ఇప్పుడు మనం ఎంత చేయగలిగితే అంత చేయాలి. కానీ అమరావతి కొత్తగా ప్లాన్ చేస్తున్న సిటీ. ఇవాళ టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది కూడా. సో డెవలప్ అయిన తర్వాత మనము ఆ డిజాస్టర్ రెసిలియంట్గా అంటే వరదలు రాకుండా, వరదలు వచ్చినా కూడా డ్యామేజ్ చాలా పరిమితంగా మాత్రమే ఉండేలా అమరావతి నిర్మాణాన్ని ప్లాన్ చేయాలి. ఇది మొదటి టార్గెట్. అంటే హౌ డు యూ మేక్ ఇట్ ఏ డిజాస్టర్ రెసిలియంట్? క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అంటారు. అంటే వాతావరణ మార్పుల్ని అన్ని ఇంజనీరింగ్ నిర్మాణాల్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాల్లో క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ ఉండాలి. అంటే వాతావరణ మార్పుల్ని తట్టుకోగలిగేలా రూపొందించగలగాలి. తట్టుకోగలిగేలా రూపొందిస్తే ఇలాంటి సమస్యలు వచ్చినా, ఇప్పుడు మీరు చూడండి రోడ్డు కొట్టుకపోవడం. సో చిన్న భారీ వర్షం కొడితే రోడ్డు కొట్టుకపోతుంది. అంటే అర్థమైంది, ఆ రోడ్డు అంత దరిద్రంగా వేస్తున్నారన్నమాట. నిజంగానే అనూహ్యమైన వర్షం వస్తే రోడ్డు కొట్టుకపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షం వచ్చినా రోడ్డు కొట్టుకుపోతుంది. సో అందువల్ల ఇది ఫ్యూచర్కు మనం ప్లాన్ చేసుకోవాల్సింది. అంటే విజయవాడను, అమరావతిని ఈ విపత్తుల నుంచి ఎలా కాపాడగలం? ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సింది ప్రజలకు ఇంకా ఫుడ్, వాటర్, మెడిసిన్స్ ఎఫిషియెంట్గా లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. అంటే వరదలో చిక్కుకున్న చివరి వ్యక్తికి అందేలా చూడగలగాలి. దీన్ని వీలైనంత వేగంగా, వీలైనంత సమర్థవంతంగా చేయగలగాలి. ఎందుకంటే వితిన్ ద లిమిటేషన్స్. తర్వాత మీకు వారికి ఇళ్లల్లో ఇమీడియట్గా భయంకరంగా వరద నీరు చేరి, బురద చేరి అసలు నివాసయోగ్యం కాకుండా ఉంటుంది. ఎంతకాలం వాళ్ళని మనసు పునరావాస కేంద్రాల్లో పెడతాం? పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక పైన ఇండ్లు కూలిపోతే మళ్ళీ ఇళ్ల నిర్మాణం చేపట్టడం,
ఇల్లు వరద నీటితో బురదతో నిండిపోతే క్లీన్ చేయించుకోగలగడం. సో వాటిని మళ్ళీ నివాసయోగ్యంగా ఇండ్లు, పౌర సదుపాయాలు ఉంటాయి, స్కూళ్ళు, ఆసుపత్రులు, మార్కెట్లు, వీటిని ఇమీడియట్గా రెస్టోర్ చేయడం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, టెలికాం, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్టోర్ చేయడం. అంటే ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్టోర్ చేయడం. రోడ్ల మరమ్మతులు ఇమీడియట్గా చేపట్టడం, ఎక్కడెక్కడైతే రోడ్లు తెగిపోయాయి. తర్వాత ఈ ఇరిగేషన్ స్ట్రక్చర్స్కు అర్జెంటుగా రిపేర్ చేపట్టడం. ఎందుకంటే మళ్ళీ 4 రోజులకో వారం రోజులకో మళ్ళీ భారీ వర్షం పడింది అనుకోండి, మళ్ళీ ప్రమాదం పునరావృతం. ఎందుకంటే ఇంకా ఋతుపవనాలు పూర్తి కాలే, మాన్సూన్ కంప్లీట్ కాలే. మన మాన్సూనే కాదు, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కూడా వస్తున్నాయి, క్లౌడ్ బర్స్ట్ వస్తున్నాయి. అందువల్ల ఇమీడియట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు, బుడమేరు లాక్ ఏదో చేయలేదని, దాన్ని ఇమీడియట్గా చేయించుకోవడం. ఎందుకంటే ఈ ఇరిగేషన్ ఎక్కడెక్కడైతే కాలువలకు, చెరువులకు కట్టలు తెగిపోయాయో వాటన్నిటినీ కూడా ఆ ఎంబాంక్మెంట్స్, అంటే మరింత ఎక్కువ నీరు వచ్చినా కూడా తట్టుకోగలిగేలా ఆ ఎంబాంక్మెంట్స్ను సమర్థవంతం చేసుకోవడం. ఇప్పుడు ఉదాహరణకు విజయవాడలో రిటైనింగ్ వాల్ లేకపోతే ఇంకా ప్రమాదం ఎక్కువ జరిగేది. ఆ రిటైనింగ్ వాల్లో కనెక్టివిటీలో గ్యాప్స్ ఉన్నాయంటున్నారు, వాటిని ఫిలప్ చేసుకోవడం. సో ఇలా ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రెస్టోర్ చేసి ఫ్యూచర్ డిజాస్టర్కు రెడీ కావడం. తర్వాత మేజర్ ఛాలెంజ్ పబ్లిక్ హెల్త్ డిజాస్టర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే విష జ్వరాలతో మనం మాన్సూన్లో చూస్తున్నాం, డెంగ్యూ, చికెన్ గునియా. ఇప్పుడు ఇలాంటి సమయంలో డయేరియా, కలరా, టైఫాయిడ్ లాంటి ప్రమాదకరమైన అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది. దానికి కావలసిన చర్యలు తీసుకోవడం, అంటే వాటర్ సోర్సెస్ను క్లీన్ చేయడం, వాటర్ లాగింగ్, ఎక్కడా వాటర్ లాగింగ్ లేకుండా చూసుకోవడం, ఎక్కడా పశుపక్షాదులు, జంతువుల కలేబరాలు లేకుండా చూడడము, డిసిన్ఫెక్టెంట్స్ చల్లడము, సో చెత్తను ఎక్కడ పేరుకుపోకుండా చూడడము, బురదను తొలగించడము, ఇలాంటివన్నీ పబ్లిక్ హెల్త్ మెడిసిన్స్ సిద్ధంగా పెట్టుకోవడం. సడన్గా ఒకవేళ ఇన్ని చేసినా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో కనుక విష జ్వరాల బారిన పడితే వారిని కాపాడుకునే రీతిలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ పెట్టుకోవడం. హాస్పిటల్స్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, వాటిని రెడీగా పెట్టుకోవడం. తర్వాత ప్రజలకు నష్టపరిహారం ఇవ్వడం. ఇప్పుడు ఇల్లు కోల్పోయారు, సామాన్ కోల్పోయారు, ఇంట్లో వంట సామాన్ లేని దుస్థితి, పంటల్లో పంట పోయింది, దాచుకున్నది పోయింది, చాలా హారబుల్గా ఉంది, దిక్కులేని స్థితిలో ఉన్నారు, కట్టుబట్టలతో బయటకు వచ్చారు, ఇంట్లో ఇప్పుడు ఏమీ లేదు. సో వారికి ఎంత మేరకు మనం సహాయాన్ని అందించగలం, ప్రభుత్వం, సమాజం అనేది ఆలోచించగలగడం. సో ఆ సహాయాన్ని మ్యాక్సిమంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సమాజం నుంచి వస్తున్నాయన్నీ క్రోడీకరించి వారికి ఎంత సహాయం చేయగలం. తర్వాత పంటలకు నెక్స్ట్ కంటింజెన్సీ ప్లాన్ ఏంటి, అంటే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏంటి, దాన్ని ఆలోచించడం. ఎందుకంటే ఇప్పుడు మా పొలాల్లో కూడా నీరు నిలిచిపోయి ఉంటుంది, వాటిని ఎలా ట్రీట్మెంట్ చేయడమా, వాటిని జిప్సంతో ట్రీట్మెంట్ నేను ఐఎమ్ నాట్ ఏ సైంటిస్ట్, కానీ దానికి తగిన పద్ధతులు ఉంటాయి. అంటే ఇవన్నీ ఇవాళ కొత్త కాదు కదా, వరదలు మానవ నాగరికతలో వేల సంవత్సరాలుగా మనకు అనుభవం. అందులో ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ అనుభవం ఉంది, ప్రపంచంలో చాలా దేశాల అనుభవాలు ఉన్నాయి. అందువల్ల ఆ రెస్టోర్ ది అగ్రికల్చర్, ప్రజల లైవ్లీహుడ్ రెస్టోర్ చేయడం, ప్రజల జీవనోపాధిని రెస్టోర్ చేయగలిగితే ప్రజలు మళ్ళీ సాధారణ జీవితాల్ని అనుభవించగలుగుతారు. తర్వాత రీకన్స్ట్రక్షన్, ఇప్పుడు విజయవాడ మనకు ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ చేయగలిగి ఫ్లడ్ ప్లేన్స్ను గుర్తించగలిగితే ఇవాళ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. సో ఎక్కడ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది, దానికి తగ్గట్టుగా అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ను రీస్ట్రక్చర్ చేసుకోవడము. చెరువుల ఆక్రమణ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న స్టేట్మెంట్ చూశాను, మీరు ఖమ్మంలో వరదలకు, మహబూబాబాద్ వరదలకు చెరువుల కబ్జాలే కారణము, అందువల్ల హైడ్రా తరహా వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే కలెక్టరేట్లలో ఈ చెరువుల ఆక్రమణలను తొలగించండి అని. సో అలాంటి ఆక్రమణలకు కారణమా, నిర్మాణాలకు కారణమా, వాటి వల్లనే వరద ఉధృతి పెరిగిందా అని. ఇది ప్రకృతి విపత్తు అన్నది నిజం, దాంట్లో అనుమానం లేదు, ఇదేదో రాజకీయ విపత్తు కాదు కదా. కానీ మానవ తప్పిదాల వల్ల ఆ విపత్తు తీవ్రత పెరుగుతుంది, మానవ చర్యల వల్ల ఆ విపత్తు తీవ్రత తగ్గించవచ్చు. అందువల్ల ఇది ప్రకృతి విపత్తు అనే దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే బుడమేరులో ప్రతి ఇయర్ ఈ స్థాయిలో వాటర్ రాదు కదా,
కృష్ణానదిలో కూడా ప్రతి ఇయర్ ఈ స్థాయిలో వాటర్ రాదు. సో ప్రతి ఇయర్ ఈ స్థాయిలో వర్షం పడదు కదా. అందువల్ల డెఫినెట్గా ఇది నేచురల్ డిజాస్టర్, దాంట్లో డౌట్ లేదు. కానీ మన యాక్షన్స్ వల్ల, మానవ చర్యల వల్ల ఆ సమస్య మిటిగేట్ అవుతుందా, తగ్గించబడుతుందా, అగ్రవేట్ అవుతుందా, పెరుగుతుందా అన్నదే పాయింట్. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే రీకన్స్ట్రక్షన్ అది అన్ ఆపర్చునిటీ అంటారు. అంటే పునర్నిర్మాణమే ఒక అవకాశంగా తీసుకుని ఫ్లడ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బిల్డ్ చేయడం, ఫ్లడ్ రెసిలియంట్ హౌసింగ్ ఎంకరేజ్ చేయడం, సో ఫ్లడ్ రెసిలియంట్ అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఇదేమి ఈ లిటరేచర్ చాలా డాక్యుమెంట్ అయి ఉంది. ఇప్పుడేమి మనకు నేనేదో కొత్తగా చెప్పడం కాదు. మీకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పోర్టల్కి వెళ్ళండి, చాలా ఇప్పుడు నేను అలా చదివే చెప్తున్నాను, నేనేమి నా సొంత కవిత్వం చెప్పడం లేదు. సో దిస్ నాలెడ్జ్ ఈజ్ వెల్ డాక్యుమెంటెడ్. సో ఏం చెయ్యాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది. సో ఈ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ ముఖ్యమంత్రి చాలా అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కూడా